ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ మీరు అందించిన పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలలో మరొక ఆదర్శ సూత్రమైన శాకాహారం గురించి మీ మాటల్లో సార్. మాంసాహారము విషాహారము తెలుసుకోవాలి. దాని ద్వారా రోగాలు కొని తెచ్చుకుంటున్నాము, మన ఆయుష్ క్షీణించిపోతుంది, మనము చెడు గుణాలకు లోనవుతున్నాము. మాంసాహారం తినకూడదు. మాంసాహారము అనేది అట్లా ఆహారమే కాదు, అది విష పదార్థం. శరీరాన్ని కృషింపజేస్తుంది, నశింపజేస్తుంది, రోగమయం చేస్తుంది. కనుక మానవుడికి సరైన ఆహారము శాకాహారమే. మానవుడు క్రూర జంతువు కాదు, జంతువులను చంపి పోసుకొని తినడానికి. మానవుడు శాకాహారి కనుక చక్కటి స్వాదిష్టమైన శాకాహారమే, రుచికరమైన శాకాహారమే భుజించాలి. ఇది మరొక ఆదర్శ సూత్రం. ఇది నిజానికి పిరమిడ్ మాస్టర్లకే కాదు, పిరమిడ్ ధ్యానులకే కాదు, ధ్యానులు కాని వాళ్ళకి, మరి మాస్టర్లు కాని వాళ్ళకి, సమస్త మానవాళికి మౌలికమైన పాయింట్ శాకాహారం. శాకాహారము తీసుకున్న వాళ్ళకి ధ్యానం చాలా తొందరగా వస్తుంది. ధ్యానం మొదలుపెట్టిన వాళ్ళకి వెంటనే శాకాహారము అభ్యాసం అవుతుంది, మాంసాహారము వివర్జితమవుతుంది. మాంసకృతులు శాకాహారంలోనే ఎక్కువ పాళ్ళలో ఉంటాయి. కనుక ఎవ్వరు కూడాను మాంసాహారం తీసుకోకూడదు, అందరూ కూడా శాకాహారమే తీసుకోవాలి. శాకాహారంలో కూడాను మరి ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజుల సాంబారు, 3 రోజుల కూర అవి తీసుకోకూడదు. ఫ్రెష్గా చేసుకుని తినాలి, వేడివేడిగా తినాలి. పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి, నీరు చాలా ఎక్కువగా తాగాలి. ఎంత నీరు ఎక్కువ తాగితే అంత మంచిది శరీరానికి. తర్వాత శాకాహారంతో పాటు మితాహారం. ఆకలి అయినప్పుడే తీసుకోవాలి, ఆకలి లేకుండా నోట్లోకి ముద్ద పోరాదు. ఇది చాలా ముఖ్యమైనది. ఎలాగైతే అవసరమైనప్పుడే మాట్లాడాలో అవసరమైనప్పుడే భోంచేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.